Welcome to the world united. Welcome to the world united. ప్రతి పనిని ధ్యానం కింద మలుచుకోవడం అనేది మనకు పాసిబుల్ అవుతుందా? అయితే మనం దాన్ని ఎలా పాసిబుల్ చేసుకోవాలి? ఓకే, మనం ఓ పాయింట్ అర్థం చేసుకోవాలి. ప్రతి పనిని ధ్యానమయంగా మలుచుకోవాలంటే ఏం చేయాలనేది ప్రశ్న. ఇక్కడ మనం కళ్ళు తెరిచి ఈ యొక్క సాంఘిక ప్రపంచంలో చేసే రకరకాల చర్యలు, అది ఆఫీసు చర్యలు కావచ్చు, వ్యాపార చర్యలు కావచ్చు, కుటుంబానికి సంబంధించిన చర్యలు కావచ్చు, లేకపోతే మన జీవితానికి సంబంధించిన రకరకాల హాబీస్, ప్యాషన్స్ సంబంధించిన చర్యలు కావచ్చు, లేకపోతే దైనందిక జీవితంలో ఉన్న రొటీన్ పనులు కావచ్చు, ఏమైనా సరే రోజువారీ చర్యలు, అప్పుడప్పుడు చేసే చర్యలు, మనం చేయాలని లేకున్నా ఖచ్చితంగా చేయవలసిన చర్యలు, ఈ చర్యలు కూడా రకరకాలుగా ఉన్నాయి. ఫోర్స్ టు డూ థింగ్స్ ఉంటాయి కదా, ఇష్టం లేకపోయినా కానీ, రెస్పాన్సిబిలిటీస్ వల్ల, బాధ్యతల వల్ల. సో వీటన్నిటినీ ధ్యానమయంగా ఎలా మలుచుకోవచ్చు? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దైనందిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం రెండు వేరు కాదు. ఈ యొక్క సపరేషన్ ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక జీవితం అంటే కళ్ళు మూసుకున్న తర్వాత ప్రారంభమయ్యే జీవితము, దైనందిక జీవితం అంటే జాగృతావస్థ స్థితిలో జీవించే సాంఘికమైన జీవితం అని మనం డివైడ్ చేసుకున్నాం. కాదు, రాంగ్, టోటల్ రాంగ్, ఈ ఐడియా రాంగ్. ఇటువంటి డివిజివ్ థాట్ నుంచి ఉద్భవించిందే ఈ ప్రశ్న. ప్రతి పనిని ఎలా ధ్యానమయం చేసుకోవాలని చెప్పేసి. ప్రతి పని కూడా ధ్యానమయమే యాక్చువల్గా. చిన్నపిల్లాడికి ఆఫీసులు లేవు, వ్యాపారాలు లేవు, ఇంక ఏ పనులు లేవు. కానీ ఫస్ట్ 7 years లైఫ్లో ఒక చిన్నపిల్లాడు, ప్రతి చిన్నపిల్లవాడు తన జీవిత కాలంలో నేర్చుకోవాల్సిన అంశాలలో 95% నేర్చుకుంటాడు. మిగతా జీవితం, ఉదాహరణకి ఒక వ్యక్తి 100 ఏళ్ళు బతికాడు అనుకుందాం, మిగతా 93 ఏళ్ళు అతను నేర్చుకునే నాలెడ్జ్ ఓన్లీ 5%. ఈ 5% నాలెడ్జ్ 93 నేర్చుకుంటే ఫస్ట్ 7 yearsలో 95% నాలెడ్జ్ నేర్చుకున్నాడు చిన్నపిల్లాడు. మరి చిన్నపిల్లాడిలో ఉన్న లర్నింగ్ కేపబిలిటీస్, లర్నింగ్ కెపాసిటీస్ పెద్దవాళ్ళకి ఎందుకు లేవు? ఏమైపోయింది అదంతా? ఎక్కడ పోయింది నాలెడ్జ్ అంతా? ఆ ఎబిలిటీస్ని ఏమైనాయి అని ప్రశ్న వేసుకుంటే, చిన్నపిల్లాడిలో ఉన్నటువంటి న్యాచురల్ ఆత్మిక స్థితి ఏదైతే ఉందో పెద్దవాళ్ళు లేదు. చిన్నపిల్లాడిలో ఆధ్యాత్మిక జీవితము, దైనందిక జీవితం రెండు సపరేట్ కాదు, ఒకటే. ఈజ్ ప్లేఫుల్. పెద్దవాళ్ళు ఆ ప్లేఫుల్ మూడ్ లేదు, వర్క్ఫుల్ మూడ్లోకి వెళ్ళిపోయారు. మీరు పని అనే పదం వాడారు కదా, చిన్నపిల్లాడికి పని అంటే అర్థం కాదు. బాలించి ఆడుకోకుండా పనిలాగా ఉండదు, భలే ఎంజాయ్మెంట్ ఉంటుంది, దాంట్లో అద్భుతమైన ఎంజాయ్మెంట్ ఉంటుంది. పెద్దవాళ్ళకి ఓకే ఎంజాయ్మెంట్ ఉంటుంది, కానీ కాంపిటీషను, కంపారిజను, స్కిల్స్, టెక్నిక్స్, గోల్స్, టైం బౌండ్ గోల్స్, మళ్ళీ తర్వాత టార్గెట్స్, అచీవ్మెంట్స్, ఇన్ని ఉన్నాయి ఇక్కడ. ఆధ్యాత్మికతలో పెద్దవాళ్ళకి అర్థమయ్యే భాషలు ఏంటంటే, స్పిరిచువాలిటీ ఇస్ ఎ ట్రైనింగ్ అనుకుంటుంటారు. స్పిరిచువాలిటీ ఇస్ ఏ టైప్ ఆఫ్ ట్రైనింగ్. అసలు స్పిరిచువాలిటీలో ట్రైనింగ్ అనేదే లేదు. ట్రైనింగ్ అన్నది మనం అనిమల్స్కు ఇచ్చేది. ఏ టామీ జంప్, గివ్ షేక్ హ్యాండ్, సిట్, స్లీప్, ఒబీడియన్స్ స్కిల్స్ నేర్పిస్తాం కదా మన డాగ్స్కి, ట్రైనింగ్లో భాగం అనమాట. టాయిలెట్ ట్రైనింగ్ హ్యాబిట్స్. స్పిరిచువాలిటీలో నేర్పించేది ఏంటంటే, హ్యూమన్స్ నీడ్ నాట్ ట్రైనింగ్ బట్ అవేకనింగ్. హ్యూమన్స్ నీడ్ అవేకనింగ్. చిన్నపిల్లలు న్యాచురల్ అవేకెండ్ కాన్షియస్నెస్లో ఉంటారు. ఈ న్యాచురల్ స్టేట్ ఆఫ్ అవేకెనింగ్ అనేది పోవడం వల్ల అడల్ట్స్ అయ్యారు అందరూ, అంటే అడల్టరేటెడ్గా తయారయ్యారు. తిరిగి చైల్డ్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంటే ఈ వర్క్ఫుల్ మోడ్ అనేది కొత్తగా మధ్యలో వచ్చిన స్థితి ఇది.
ఈ వర్క్ స్టేషన్ అనే ఈ యొక్క కాన్సెప్ట్, కండిషనింగ్, అలవాటు, పర్స్పెక్టివ్, ఈ పర్సెప్షను అంతా పెద్ద అయిన తర్వాత వచ్చిన ప్రోగ్రామింగ్. చిన్నప్పుడు లేదు ఇది. అందుకే మనకి లర్నింగ్ కేపబిలిటీస్ వెరీ పూర్. అందుకే మెడిటేషన్ టెక్నిక్స్ వెంట పడుతుంటారు, గంటలు ప్రాక్టీస్ చేస్తుంటారు, ఏమి జరగదు. ఏదో జరిగినట్టు అనిపిస్తుంటుంది. మనోవికల్ప స్థితి నుంచి మనోస్థితికి రావడం పెద్ద అచీవ్మెంట్లా కనపడుతుంటుంది. స్పిరిచువాలిటీ ఏ అచీవ్మెంట్స్ లేవు, ఓన్లీ అలైన్మెంట్సే, ఓన్లీ అట్యూన్మెంట్సే. అచీవ్మెంట్స్ ఎక్కడ లేవు, విజయాలు ఎక్కడ లేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధత్వం లేదు, బుద్ధత్వమే ఉంటుంది. ఇప్పుడు మనము ఆఫీస్ లో వర్క్ ని Ah. ఒక ఎంజాయ్మెంట్ లా చేస్తే Yes. జ్ఞాన స్థితిలో ఉన్నట్టు. ప్లేఫుల్ మోడ్ అనేది వర్క్ మోడ్ లో నుంచి ప్లేఫుల్ మోడ్ లెక్ టర్న్ అయిపోయాం అనుకోండి. ఎస్ ఆ స్థితిలో చేస్తే వెళ్ళిపోతుంది, అది ధ్యాన ధ్యానం అయిపోతుంది. సో వర్క్ స్టేషన్ నుంచి ప్లే స్టేషన్కి వెళ్ళాలి. వర్క్ స్టేషన్ నుంచి ప్లే స్టేషన్కి, వర్క్ మైండెడ్నెస్ నుంచి ప్లే మైండెడ్నెస్లోకి షిఫ్ట్ కావాలి. అదే మెడిటేషన్ అంటే, అదే మెడిటేటివ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, పనిలాగా కానప్పుడు ప్రత్యేకంగా దైనందిక జీవితం అంటూ ఉండదు. చిన్నపిల్లాడికి నిద్రపోయే స్థితి ఎలా ఉంటుందో లేచిన తర్వాత అదే స్థితి ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, న్యాచురల్ హ్యాపీ స్టేట్ ఉంటుంది. సో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ మనం అక్వైర్ చేయడమే స్పిరిచువల్ మాస్టరీ అంటే, ఇంకేం కాదు. స్పిరిచువల్ మాస్టరీ అంటే ఒక థర్డ్ ఐజ్ యాక్టివేట్ కావడము, లేకపోతే బాడీ నుంచి బయటికి రావడము, లేకపోతే రకరకాల పాస్ట్ లైఫ్స్ చూడడం, ఇది కాదు. రొటీన్ లైఫ్, డైలీ లైఫ్ని, స్పిరిచువల్ లైఫ్ని సపరేట్ చేయకుండా రెండు మెర్జ్ చేయడమే రియల్ మాస్టరీ అంటే. అంటే ఈ వర్క్ఫుల్ నేచర్ నుంచి ప్లేఫుల్ నేచర్లోకి ఎప్పుడైతే షిఫ్ట్ అవుతామో, ప్లేలో స్ట్రెస్ ఏముంటుంది, కంపేర్ చేసుకుంటుంటే స్ట్రెస్, కాంపీట్ చేస్తుంటే స్ట్రెస్. కంపారిజన్, కాంపిటీషన్ అనేది స్పిరిచువల్ వరల్డ్లో లేవు, సోషల్ రియాలిటీలో ఉన్నాయి. స్పిరిచువల్ రియాలిటీలో లేవు ఇవన్నీ, చైల్డ్స్ వరల్డ్లో లేవు ఇవన్నీ. వాడు దేంతో కంపేర్ చేసుకోడు, దేంతో కాంపీట్ చేయడు, వాడు ఎంజాయ్ చేస్తుంటాడు వాడు లైఫ్ని. ఈ ఎంజాయ్ చేయడంలోనే రియల్ లెర్నింగ్ ఏర్పడుతుంది. పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయరు కాబట్టి 93 ఏళ్ళు బతికినా జీవితంలో కావాల్సిన 7% సంపాదిస్తారు జ్ఞానం. అది సమస్య ఇక్కడ. సో ప్లేఫుల్నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ప్లేఫుల్నెస్ ఈజ్ ఈక్వల్ టు మెడిటేటివ్ కాన్షియస్నెస్, ఈజ్ ఈక్వల్ టు సోల్ఫుల్నెస్, ఈజ్ ఈక్వల్ టు. సో ఈ రకంగా మనం పర్స్పెక్టివ్ ఎప్పుడైతే మార్చుకుంటామో ధ్యాన సాధన ద్వారా జరుగుతుంది. అగైన్ వీ హ్యావ్ టు బికమ్ చైల్డ్. అన్లెస్ యూ బికమ్ ఎ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనుకున్నాం కదా. అండ్ చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మ్యాన్. అండ్ ఆల్ అడల్ట్స్ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ చిల్డ్రన్. చిల్డ్రన్కి మనం ట్రైన్ చేస్తుంటాం, అలా చేయి ఇలా చేయి అని చెప్పేసి, డూస్ అండ్ డోంట్స్ అన్ని ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేస్తుంటాం. నో, చిల్డ్రన్ ఆర్ ది మాస్టర్స్ ఆఫ్ ది అడల్ట్స్. చిల్డ్రన్ ఆర్ ద రియల్ టీచర్స్ ఆఫ్ ద అడల్ట్స్. వాళ్ళ నుంచి అన్నీ నేర్చుకోవచ్చు. లాస్ట్ ప్యారడైజ్ని మనం రీగైన్ చేయొచ్చు. మనలో కూడా ప్యారడైజ్ ఉన్నది, కానీ పోగొట్టుకున్నాం, పెద్దోళ్ళు అయిపోయాం కదా, పోగొట్టుకున్నాం. అగైన్ వీ నీడ్ టు రీగైన్ ది ప్యారడైజ్. ఆ రీగైనింగ్ ఆఫ్ ది ప్యారడైజే స్పిరిచువల్ ప్రాక్టీస్ అంటే, స్పిరిచువల్ మాస్టరీ అంటే. ఆ ప్యారడైజ్ను అడల్ట్గా ఉండి నేర్చుకోవడమే, తిరిగి సంపాదించుకోవడమే, పోగొట్టుకున్న తిరిగి సంపాదించుకోవడమే రియల్ స్పిరిచువాలిటీ అంటే. ఇంకేమీ లేదు అక్కడ. ఏ థర్డ్ ఐలు, కుండలనీలు, చక్రాలు పెద్ద పెద్ద ఏం అవసరంలా. చిన్నపిల్లడికి ఏమైనా చెప్తే కన్ఫ్యూజ్ అవుతాడు పాపం వాడు. అన్నీ తెలుసు వాడికి, చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నాం మనకి. అది సంగతి. థ్యాంక్ యూ వెరీ మచ్.